యేసు క్రీస్తు ప్రభువారిలో మనకు కలగబోయే విమోచనకు సంబంధించిన విషయాలన్నీ కూడా ముందుగానే ప్రవచిస్తా ఉన్నాడు. ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆయన దయ చూపించుటకును, అది ఆయన యొక్క ప్రవచనాత్మకమైనది, అది నెరవేర్చుటకును ఆయన నిబంధన చేశాడు. ఆ నిబంధనను ఫుల్ఫిల్ చేయడానికి, అంతేకాకుండా ఆయన మనకు విమోచన అనుగ్రహించుటకు ఆ విమోచనలో శిలువ కార్యం ఉంది. ఎందుకంటే ఆ రక్తము చిందించబడకుండా, ఈ వెల చెల్లించబడకుండా ఈ విమోచన జరగదు. అంతేకాకుండా ఈ విమోచనం తర్వాత ఆయన చేసే కార్యం ఏంటంటే ఆయన మనల్ని నీతిమంతులుగా తీర్చటము. నీతిమంతులుగా, నీతిని అనుసరించి. రెండవది పరిశుద్ధత, సాంక్టిఫికేషన్. విమోచన అంటే శిక్ష నుంచి మనల్ని తప్పించుట. ఇదిగో రెండవది కనుక మనం చూసినట్లయితే ఇక్కడ మనల్ని పరిశుద్ధులుగా చేసి ఆయనను సేవించుటకు.